అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈ సంవత్సరం మనకి యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే యమునా నది పుష్కర స్నానం చేద్దామని ఆలోచించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీ అందరికీ కూడా ఇండియా ట్రావెల్స్ వారు ఒక మంచి ప్యాకేజీతో మన ముందుకు రావడం జరిగిందండి. యమునా నది పుష్కర స్నానం నుండి అయోధ్య యాత్ర ఇది 8 రోజులు ఉంటుందండి. మనకి విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ నుండి ఆగ్రా వరకు కూడా థర్డ్ ఏసీ ట్రైన్లో మనకి ప్రయాణం అయితే సాగుతుందండి. ఈచ్ పర్సను 22,000 అండి. మనకి పూర్తిగా ఏసీలోనే ఈ యాత్ర అయితే సాగుతుంది. మనకి ఉదయం టీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ కూడా ఈ ప్యాకేజీలోనే మనకి అందిస్తున్నారండి. కాబట్టి ఎవరైతే యమునా నది పుష్కర స్నానం చేద్దామనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమేమి క్షేత్రాలు కవర్ అవుతాయన్నది ఈ స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తున్నాను. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ స్క్రీన్ మీద ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తిగా వివరాలన్నీ కూడా తెలుసుకుని మీరు సీట్ని బుక్ చేసుకోండి. అడ్వాన్స్ బుకింగ్కి 10,000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా మనకి రెండో ప్యాకేజీని కూడా ఇండియా ట్రావెల్స్ వారు మన ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో అయితే మనకి 14 రోజుల యాత్ర, 16 క్షేత్రాలు అయితే కవర్ అవుతాయండి. మనకి యమునా నది పుష్కర స్థానం నుండి వారణాసి, అదేవిధంగా ముక్తినాథ యాత్ర కూడా ఈ ప్యాకేజీలో మనకి అందిస్తున్నారండి. ఇదొక మంచి అవకాశం అండి. ఈచ్ పర్సను 42,000 టూర్ ప్యాకేజీ తోటి ఇండియా ట్రావెల్స్ వారు అయితే మనకి అందిస్తున్నారు. ఇది మనకి విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, హైదరాబాద్ నుండి మనకి పూర్తిగా ట్రైన్లోనే థర్డ్ ఏసీ ట్రైన్లోనే మనకి ప్రయాణం అయితే సాగుతుందండి. కాబట్టి ఎవరైతే ఈ ముక్తినాథ యాత్ర చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమేమి క్షేత్రాలు కవర్ అవుతాయన్నది ఈ స్క్రీన్ పైన నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఈ స్క్రీన్ మీద ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. యాత్ర అన్నది మనకి రేపు 31వ తారీఖున ఏప్రిల్ నెల 2026న స్టార్ట్ అవుతుంది. ముందుగా మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని మీ సీట్ని అయితే కన్ఫర్మ్ చేసుకోండి. ఇందులోనే మనకి ఉదయం టీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిను, అదేవిధంగా రూమ్ రెంట్లతో సహా కలిపి మనకి ఈ ప్యాకేజ్ అయితే ఇండియా ట్రావెల్స్ వారు మనకి అందిస్తున్నారు. కాబట్టి ఇదొక మంచి అవకాశం అండి. ఈ రంగంలో ఇండియా ట్రావెల్స్ వారికి ఎంతో సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ద్వారా ఈ 2 యాత్రలో మీకు నచ్చినటువంటి ప్యాకేజీని ఎంపిక చేసుకుని యాత్ర అయితే చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఓం నమో వెంకటేశాయ.